ఇంటెలిజెన్స్ బాగా చేస్తుంది, లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందన్నది మాటలకు కాదు, చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణలో పోలీసు అధికారులు అద్భుతమైనటువంటి స్వేచ్ఛతో ఉన్నారు. ఇలాంటప్పుడు సరే రాజకీయ వ్యవహారాల్లో మనం ఏం చేయలేకపోతున్నాం. కానీ కీలకమైనటువంటి అంశం వక్ఫ్ లాంటి వ్యవహారాల్లో కూడా మనం ఏం చేయలేకపోతే ఎట్లాగో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం. తాజాగా ఒక లాయర్ని కారు ఎక్కుతుండగా గుద్ది చంపేయటం, 100 అడుగుల దూరానికి ఇసిరిపడే అంతటి స్పీడులో ఆయన చంపేశారు. ఆయన పేరే కాజా మొహియుద్దీన్. ఇప్పుడు ఆయన కుమారుడు ఫర్హాన్ చెప్పుకొచ్చాడు, అలం ఖాన్ అనేటటువంటి అతను ఈ వక్ఫాస్తులు దోచుకుంటుంటే దాని మీద న్యాయ పోరాటం చేస్తున్నాడు మా నాన్న. 6 సార్లు మా ఇంటి మీద దాడి చేశారు. 6 సార్లు ఇప్పటిదాకా దాడి చేసిన పోలీసులు ఏమాత్రం సహకరించలేదు. పైగా అలం ఖాన్కి అనుకూలంగానే ఉన్నారు. చివరికి అతన్ని చంపేశారు ఏకంగా. వక్ఫ్ భూములని పరిరక్షించడం అంటే దేవుడి పేరిట రాయబడినటువంటి భూముల్ని పరిరక్షిస్తే దేవుడి దగ్గరికే పంపించినటువంటి దాష్టీకం జరిగిందంటే, రాక్షసులు రోడ్డు మీద దర్జాగా తిరుగుతుంటే న్యాయం కోసం పోరాడే వాళ్ళు ప్రాణాలు కోల్పోతుంటే ఎట్లాగా? ఇది ఆలోచించాల్సి ఉంది.